స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టం సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడం స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీ బిడ్డలంతా సంబరాలు చేసుకుంటున్నారని, బీసీల్లో పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. సాటి బీసీ బిడ్డగా బీసీ సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం జంతర్ మంతర్లో ధర్నాలు చేసిన రోజు దేశవ్యాప్తంగా సుమారు 60 మంది ఎంపీలు ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నుంచి కూడా మనకు మద్దతు చెప్పిన రోజు. అటు బీజేపీ బీఆర్ఎస్ రాని రోజును మనం గుర్తు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేమే చట్టంలో ఏదైతే ఉన్నటువంటి వెసులుబాటు ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకుంటూ చెప్పిన ఆనాట సభ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం. ఈ రోజు మనం ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మనం ముందుకు పోయేటువంటి సందర్భంలో బీసీ సంఘాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందించాలి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, బీసీ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజు